హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ల్యాండ్ ఫామ్స్లో ఉన్న సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ప్లెయిన్స్. సో ప్లెయిన్స్ అనేవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం ప్లెయిన్ అని దేన్ని అనొచ్చు అంటే అ ఫర్టైల్ ఫ్లాట్ ల్యాండ్. సో ఫర్టైల్ ఫ్లాట్ ల్యాండ్ని మనం ప్లెయిన్ కింద పిలవచ్చు. సో ఈ ప్లెయిన్స్ అనేవి మెయిన్గా ఎందుకు ఫామ్ అవుతాయంటే వన్ ఆఫ్ ద రీజన్ ప్లెయిన్స్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి మనకి రివర్. సో రివర్ అనేది ఎలా ప్లెయిన్స్ని క్రియేట్ చేసేదంటే ఎయిదర్ ఎరోషనల్ ఫామ్ ఆర్ డిపాజిషనల్. సో ఒక పర్టిక్యులర్ ఏరియాలో రివర్స్ అనేవి కొన్ని సెడిమెంట్స్ని అక్కడ డిపాజిట్ చేయడం వల్ల ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, సో అక్కడ డిపాజిషనల్ ప్లెయిన్స్ అనేవి ఏర్పడతాయి. లేదా లో అండ్ హై ఎలివేటెడ్ ఏరియాస్ని ఫ్లాట్ చేయడం కోసం ఆ ఉన్న ఏరియా నుంచి సెడిమెంట్స్ని రిమూవ్ చేయడం వల్ల ఎరోజనల్ ప్లెయిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. జనరల్గా మనం ఎరోజనల్ ప్లెయిన్స్కి ఎగ్జాంపుల్గా ఇండియాలో కోస్టల్ ప్లెయిన్స్ కూడా చెప్పచ్చు. సో డిపాజిషనల్ ప్లెయిన్స్కి ఎలా ఫామ్ అవుతాయి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. జనరల్గా మనం డిపాజిషనల్ ప్లెయిన్స్ గురించి మాట్లాడాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గ్లేషియర్స్ తీసుకోవచ్చు, మంచు కొండలు. సో ఈ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్లేషియర్స్ ఉన్నాయి. సో గ్లేషియర్స్కి ఆనుకొని దానికి అటాచ్ అయ్యి హై ఎలివేటెడ్ ఏరియా, లో ఎలివేటెడ్ ఏరియా, అగైన్ హై ఏరియా, లో ఏరియా. సో ఇట్లా మనకి అన్ఈవెన్ ల్యాండ్ ఫామ్ ఉంది. మనకి ప్లెయిన్ అంటే ఏంటంటే ఈవెన్ ల్యాండ్ ఫామ్ ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నది అన్ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లేషియర్స్ అనేవి హై టెంపరేచర్ వల్ల మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. వెన్ దే ఆర్ స్టార్టెడ్ మెల్టెడ్, సో ఎప్పుడైతే అవి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయో అక్కడున్న వాటర్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివర్, సో డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ మినరల్స్, సెడిమెంట్స్ అంటే దాంట్లో మనకి రాళ్ళు ఉంటాయి, మినరల్స్ ఖనిజాలు ఉంటాయి. సో వీటన్నిటిని తీసుకుంటూ ద వాటర్ విల్ బి స్టార్టెడ్ టువర్డ్స్ దిస్ ల్యాండ్. సో ఈ ల్యాండ్ వైపు ట్రావెల్ చేయడం, పాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ వాటర్ అనేది ఒకసారిగా ఇటు వచ్చిన తర్వాత ఇట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఏరియా. ఈ ఏరియాకి వెళ్ళాలి అనుకుంటే ఇలానే వెళ్ళాలి. సో వెన్ ఎవర్ దిస్ వాటర్ విల్ బి ట్రావెల్ ఫ్రమ్ దిస్ ఏరియా, సో ఈ వాటర్ ఇలా ట్రావెల్ చేస్తున్న టైంలో వాట్ ఎవర్ ద సెడిమెంట్స్ ఆర్ దేర్, దానితో పాటు వచ్చిన సెడిమెంట్స్ని ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్. సో లేయర్ ఫామ్లో డిపాజిట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేయర్, అగైన్ లేయర్, అగైన్ లేయర్. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ అనమాట, సేమ్. సో మీరు ఇక్కడ చూస్తే అన్ఈవెన్ ల్యాండ్ ఉంది, బట్ ఇక్కడ చూసేటప్పటికి ఈవెన్ ల్యాండ్ అయింది. సో ద ఈవెన్ ల్యాండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లాట్ ల్యాండ్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై రివర్, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెడిమెంట్స్. సో అందుకనే దీన్ని ఏమని పిలుస్తామంటే ఫర్టైల్ ల్యాండ్. డిపాజిషనల్ ప్లెయిన్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. సో ఇండియాలో ఎస్పెషల్లీ మనకి డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిమాలయన్ రివర్స్. సో హిమాలయన్ రివర్స్ కనుక మనకి బిగ్ అని గుర్తుపెట్టుకోమన్నాను, బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ గంగా. సో వీటి వల్ల ఏవైతే ప్లెయిన్స్ క్రియేట్ అయ్యాయో అవి నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. సో సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి డెల్టా ప్లెయిన్స్ అనేవి ఉంటాయి. సో ప్లెయిన్స్ అనేవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూద్దాం. నార్త్ పార్ట్ వచ్చేటప్పటికి మెయిన్గా మనకి 2 రివర్స్ డామినేట్ చేస్తాయి, ఒకటి ఇండస్, 2 గంగా. అందుకే నార్త్లో ఉన్న ప్లెయిన్స్ ఏమని పిలుస్తామంటే ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. సో సౌత్లో ఉన్న ప్లెయిన్స్ ఏమని పిలుస్తాము అంటే డెల్టా ప్లెయిన్స్. ఇంకా డిఫరెంట్ ప్లెయిన్స్ ఉన్నాయి, కానీ ఇవి ఎక్కువ డామినేట్ ఉండడం వల్ల మెయిన్గా మనం వీటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది. సో నార్త్ ఈస్ట్ ఏరియాలో మనకున్న ప్లెయిన్స్ పేరు బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. సో నార్త్ వెస్ట్ వచ్చేటప్పటికి మనకి రాజస్థాన్ ఉంది, దాన్ని రాజస్థాన్ ప్లెయిన్స్ అని పిలవచ్చు, లేదా మరుస్థలి ప్లెయిన్స్. సో ఇండియాలో ప్లెయిన్స్ అనే టాపిక్ అంటే ల్యాండ్ ఫామ్స్లో ప్లెయిన్స్ అనే టాపిక్ వస్తే మీకు క్వశ్చన్స్ కానీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉందంటే ఎయిదర్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఆర్ ఎల్స్ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అండ్ నార్త్ వెస్ట్ ప్లెయిన్స్. వీటి నుంచి మెయిన్గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఫస్ట్ వన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. సో ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అనేవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, సో వాటి ఇంపార్టెన్స్ ఏంటనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఇండస్ గంగా ప్లెయిన్స్ అనేవి
మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాయి అంటే దే ఆర్ స్టార్టెడ్, అంటే వాటి డైరెక్షన్ ఎట్లా ఉందనేది చూద్దాం. సో ఈ నార్త్ ప్లెయిన్స్ ఆఫ్ ఇన్ ఇండియా, ఈ నార్థర్న్ ప్లెయిన్స్ ఇన్ ఇండియా, సో వీటికి మెయిన్ డైరెక్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే, సో ఇది ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్, సింధు గంగా మైదాన ప్రాంతం. సో ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్కి నార్త్ సైడ్ మనకి ఏమున్నాయంటే హిమాలయాస్, సౌత్ సైడ్ వచ్చి మనకి మాల్వా ప్లాట్యూ, ఈస్ట్ సైడ్ వచ్చి గంగా డెల్టా ఏరియా, సో వెస్ట్ వచ్చేటప్పటికి రావి సట్లెజ్ రివర్స్ ఏరియా, రావి సట్లెజ్ రివర్స్. సో మనకి డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అనేది హిమాలయాస్కి మాల్వా ప్లాట్యూకి మధ్యలో, ఇటు రావి సట్లెజ్ రివర్స్కి గంగా రివర్ డెల్టా ఏరియాకి మధ్యలో ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ అనేది 2400 కిలోమీటర్స్ లెంత్తో 2400 కిలోమీటర్స్ లెంత్తో ఈ ఏరియాలో ఆక్యుపై చేసుకుంది. అదే మనం స్టేట్స్ పరంగా చెప్పాలంటే ఏ ఏ స్టేట్స్లో ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఉన్నాయి అంటే, ఒకటి రాజస్థాన్, నెక్స్ట్ వన్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్. సో మనకి ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఏ స్టేట్స్ గుండా ఉన్నాయి అంటే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్. ఈ స్టేట్స్లో ఈ డైరెక్షన్స్ మధ్యలో మనకి ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అనేవి సిచ్యువేట్ అయి ఉన్నాయి. సో ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ కల్టివేటింగ్ ఆఫ్ డిఫరెంట్ క్రాప్స్. సో డిఫరెంట్ క్రాప్స్ని మనం ఈ ప్లెయిన్స్లో కల్టివేట్ చేయొచ్చు, పండించవచ్చు. బాస్మతి రైస్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, నార్మల్ రైస్ కానివ్వండి, టొబాకో అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రాప్స్ అనేవి కల్టివేట్ చేయడానికి ఈ ఏరియాలో ఉన్న ప్లెయిన్స్ అనేవి చాలా చాలా యూజ్ఫుల్. అందుకే మనకి మెయిన్ ఏరియాస్ వెస్ట్ బెంగాల్ చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ రైస్ కల్టివేషన్. రైస్కి ఇది చాలా ఫేమస్ వెస్ట్ బెంగాల్ ఏరియా. సో ఇది కూడా మనకి ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్లోనే. పంజాబ్ ఏరియా, పంజాబ్, హర్యానా, ఇండియాలో బాస్మతి రైస్ని ఎక్కువగా కల్టివేట్ చేసేవి ఏది అంటే పంజాబ్ అండ్ హర్యానా. ఈ రెండు కూడా ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. నెక్స్ట్ షుగర్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ ఏరియా అండ్ బీహార్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ షుగర్ ఇండస్ట్రీ. సో అవి కూడా ఎందులో ఉన్నాయంటే ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. సో అందుకని ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ దీనికి యూజ్ఫుల్ అని చెప్పచ్చు. అయితే ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ యొక్క ఫ్యూచర్స్, ఈ ప్లెయిన్స్ యొక్క ఫ్యూచర్స్ని, క్యారెక్టరిస్టిక్ని, అవి ఉండే ప్లేసెస్ని బట్టి వీటిని డిఫరెంట్ ఫార్మ్స్ కింద డివైడ్ చేశారు. అసలు డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటి, ఏ ఏ స్టేట్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే ఈ రెండు వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి మీరు మాత్రం డైరెక్షన్స్ని గుర్తుపెట్టుకోండి, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే, ఈ రాజస్థాన్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఏవైతే ప్లెయిన్స్ ఉన్నాయో, సో ఆ ప్లెయిన్స్ ఉన్న పైన సర్ఫేస్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యూచర్ ఉండడం వల్ల వాటిని 4 టైప్స్ కింద విడదీశారు. ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ కన్సిస్ట్ ఆఫ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్. అవి ఏంటంటే ఒకటి బాబర్, 2 టెరాయ్, బాంగర్ అండ్ కాదర్. సో ఇక్కడ మెయిన్గా సర్ఫేస్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ కన్సిడర్ దిస్ ఈజ్ అ రాక్, ఇది బేస్ ఏరియా, ఇది ఈ బేస్ ఏరియా అనుకుంటే వాట్ ఎవర్ ద రివర్, ఆ రివర్ ఏదైతే ఉందో పర్టిక్యులర్ రివర్ ఈ ఏరియాలో ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ ఏరియాని మినరల్స్తో ఫిల్ చేస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ బై దట్ మినరల్స్. సో ఈ మినరల్స్ని బేస్ ఏరియాని ఏదైతే కవర్ చేస్తుందో పర్టిక్యులర్ సాయిల్, అది ఏదైతే కవర్ చేస్తుందో దాన్ని మనం సర్ఫేస్ అని పిలుస్తాం. సో ఈ సర్ఫేస్ అనేది ఈ ఏరియా ఏదైతే ఉందో అండ్ దిస్ ఏరియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా. సో అందుకని వాటిని ఇట్లా పిలుస్తున్నాం బాబర్. సో బాబర్ అంటే ఏంటంటే ఈ ఏరియా, ఈ సర్ఫేస్ ఏరియా ఎక్కడైతే పెబుల్స్తో పెబుల్ స్టోన్స్తో ఫిల్అప్ అయి ఉంటుందో సో దానిని మనం బాబర్ అని పిలుస్తాం. సో జనరల్గా ఇది ఎక్కడ ఉంటుందంటే శివాలిక్స్, ఔటర్ హిమాలయాస్ అని ఏదైతే మాట్లాడుతున్నామో ఔటర్ హిమాలయాస్ దగ్గర అట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ ఈ బాబర్ అనేది మనకి ఉంటుంది. ఇది మెయిన్ థింగ్. సో బాబర్ తర్వాత మనకి టెరాయ్.
ఈ టెరాయ్ ఏంటంటే ఏవైతే ఈ హిమాలయన్ ఏరియా నుంచి రివర్స్ అనేవి డౌన్ ఫాల్ అవుతాయో, ఏవైతే కింద ఏరియాస్కి వస్తాయో, సో ఆ వాటర్ని బాబర్ కింద అంటే బాబర్ ఏరియా కింద ఏదైతే సాయిల్ ఉందో అది అబ్జర్వ్ చేసుకొని ఆ ఏరియాని అంతటిని మాయిశ్చర్గా ఉంచడం వల్ల ఉండేదాన్ని టెరాయ్ అని పిలుస్తాం. తెలుగులో దీన్ని చిత్తడి నెలలు అని పిలుస్తాం. టెరాయ్ ఏరియా ఎక్కడ ఉంటుందంటే ఆఫ్టర్ ద బాబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాబర్ అనుకుంటే, సో బాబర్ కింద అంటే సౌత్ ఆఫ్ ద బాబర్ మనకు ఉండేది టెరాయ్. ఈ రెండింటికి మీరు చూసుకుంటే మాయిశ్చర్ కంటెంట్ కానీ సాఫ్ట్నెస్ కానీ మనకి ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే టెరాయ్ ఏరియాలో. సో పెబుల్ స్టోన్స్ ఉండడం వల్ల, గులకరాలతో కంప్లీట్ ఏరియా ఉండడం వల్ల ఇక్కడ క్రాప్స్ అనేవి మనం కల్టివేట్ చేయలేం. సో క్రాప్స్ అనేవి మోర్ ప్రాబబ్లీ ఎక్కువగా ఎక్కడ కల్టివేట్ చేయగలం అంటే దట్ ఈస్ ఇన్ ద టెరాయ్ ఏరియా. ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ అ బాంగర్ అండ్ కాదర్. ఈ ఏరియా మొత్తం కూడా మనకి ఈ టాప్ ఆఫ్ ద ఏరియా ఏదైతే ఉందో ఇక్కడున్న మ్యాక్సిమం సాయిల్, ఈ ఏరియా సాయిల్ ఏది అంటే అలూవియల్. సో ఇదంతా కూడా అలూవియల్ సాయిల్తో ఉంది. అయితే ఫస్ట్ ఫామ్ అయిన దాన్ని, ఫస్ట్ ఏదైతే సర్ఫేస్ మీద ఫామ్ అయిందో దాన్ని ఓల్డ్ అలూవియల్ సాయిల్ అంటాం. సో దాని మీద టాప్ ఆఫ్ ద సాయిల్ ఏదైతే ఉందో దాన్ని న్యూ అలూవియల్ సాయిల్ అంటాం. సో ఇదేదైతే ఓల్డ్ అలూవియల్ ఉందో, సో ఓల్డ్ అలూవియల్ని మనం ఏమని పిలుస్తామంటే బాంగర్. సో న్యూ అలూవియల్ని ఏమని పిలుస్తాము అంటే కాదర్. సో జనరల్గా ఎక్కడైతే మనకి రివర్ ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఇంకా ఇప్పటికీ ఉన్నాయో, సో ఆ ఏరియాలో ఏమవుతుందంటే రివర్ ఫ్లో అయ్యే కొద్దీ డిపాజిట్స్ అనేవి పెరుగుతాయి. మినరల్స్ కానీ, సెడిమెంట్స్ కానీ, చిన్న చిన్న రాక్స్ కానీ ఇంకా రివర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ పైన డిపాజిట్ చేయడం కుదురుతుంది. సో ఎప్పుడైతే అది మళ్ళీ డిపాజిట్ చేస్తుందో న్యూ సర్ఫేస్ అనేది ఫామ్ అవుతుంది. అలా న్యూ సర్ఫేస్ ఫామ్ అయితే దానిని కాదర్ అంటాం. సో ఎక్కడైతే వన్స్ రివర్ ఫ్లో అనేది కంప్లీట్గా ఆగిపోయిందో ఆ ఏరియాలో మాత్రం మనకి ఏముంటుందంటే ఓల్డ్ డిపాజిట్ ఫామ్స్ ఉంటాయి. సో ఆ ఓల్డ్ డిపాజిట్ ఫామ్స్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే బాంగర్ అని పిలుస్తున్నాం. సో డిపెండ్స్ ఆన్ సర్ఫేస్ దట్ Indo-Gangetic plains are divided as Babar, Terai, Bhangar and Kadar. So previous questions are these two things, old alluvial soil and new alluvial soil. ఇది సర్ఫేస్ ని బట్టి మొత్తం ఏరియాలో. కానీ మనకి స్టేట్స్ ని బట్టి, ఇది రాజస్థాన్లో ఉంటే ఏమని పిలుస్తారు, పంజాబ్ హర్యానాలో ఉంటే, ఉత్తరప్రదేశ్లో స్టేట్స్ ని బట్టి ఈ ఇండో గాంజెటిక్ ప్లేన్స్ కి ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా, సో వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇండో గాంజెటిక్ ప్లేన్లో మనకి ఫస్ట్ డివిజన్ వచ్చి దట్ ఈస్ రాజస్థాన్. సో రాజస్థాన్లో ఉన్న ఈ ప్లేన్స్ని ఏమని పిలుస్తారంటే మరుస్థలి. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇట్ ఈస్ నోన్ యాజ్ అ మరుస్థలి ఓన్లీ, మరుస్థలి ప్లేన్స్ అంటాం. సో ఇక్కడ ఉండే ఇంకా ఫర్టైల్ ప్లేన్స్, ఈ మరుస్థలిలోనే కంప్లీట్ చదునుగా ఫర్టైల్ ప్లేన్స్ వాటిని ఏమని పిలుస్తాము అంటే రోహీస్. సో రోహీ ప్లేన్స్ అని వేటిని అంటారు అంటే రాజస్థాన్లో ఉన్న ఫర్టైల్ ప్లేన్స్ని రోహీ ప్లేన్స్ అంటాం, లేదా దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మరుస్థలి అని కూడా పిలుస్తాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక డిఫరెంట్ థింగ్, రాజస్థాన్లో మనకి ఈ ప్లేన్స్లో అలూవియల్ సాయిల్ కూడా ఉంది. అయితే ఏ అలూవియల్ సాయిల్ ఉండే ఛాన్సెస్ ఉంది, బాంగరా కాదరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకుంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కంపేర్ చేసుకుంటే రివర్ ఫ్లో అనేది ఇంకా స్టిల్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. దేంతో కంపేర్ చేస్తే రాజస్థాన్తో. సో రాజస్థాన్తో విత్ రెస్పెక్ట్ టు ద టైం పీరియడ్ ఇప్పుడు రివర్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉండడం లేదా లేకపోవడం వల్ల సో ఈ ఏరియాలో మనకి న్యూ డిపాజిట్స్ ఫామ్ అవడం అనేది కష్టం. న్యూ డిపాజిట్స్ కనుక ఫామ్ అవ్వకపోతే అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఆబ్సెన్స్ ఉంటుందంటే కాదర్. అంటే రాజస్థాన్లో ఉన్న అలూవియల్ ప్లేన్స్ మెయిన్గా ఏమున్నాయి అంటే దట్ ఈస్ భాంగర్. నెక్స్ట్ ఆఫ్టర్ రాజస్థాన్ నెక్స్ట్ స్టేట్స్, నెక్స్ట్ మనం వచ్చి ఏ ప్లేన్స్ అని పిలుస్తామంటే పంజాబ్, హర్యానా ప్లేన్స్. సో రాజస్థాన్ తర్వాత ఉన్న నెక్స్ట్ ప్లేన్స్ని పంజాబ్, హర్యానా ప్లేన్స్ అంటాం. ఇక్కడ రావి అండ్ సట్లెజ్ రెండు రివర్స్ వల్ల ఇక్కడ ఈ ఏరియాలో ప్లేన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఆ రివర్స్ ఇంకా ఫ్లో ఉంది, ఇంకా ఫ్లో అవుతుంటాయి. ఆ ఏరియాలో న్యూ డిపాజిట్స్కి కూడా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్టిల్ ఇప్పుడు పంజాబ్ అండ్ హర్యానాలో కూడా మెయిన్ ప్లేన్స్ ఏమున్నాయి అంటే దట్ ఈస్ కాదర్. నెక్స్ట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ కంప్లీట్గా ఈ ఏరియాలో ఉండే ప్లేన్స్ ఏవి అంటే గంగా ప్లేన్స్. సో ఈ గంగా ప్లేన్స్ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఆ గంగా ప్లేన్స్ని ఏమని పిలుస్తామంటే అప్పర్ గంగా ప్లేన్స్,
మిడిల్ గంగా ప్లెయిన్స్, లోవర్ గంగా ప్లెయిన్స్. అప్పర్, మిడిల్, లోవర్. సో అప్పర్ అని దేని పిలుస్తామంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న గంగా ప్లెయిన్స్ని అప్పర్ ప్లెయిన్స్ అని పిలుస్తాం. వాట్ ఎవర్ దట్ ప్లెయిన్స్, ఏవైతే మైదానాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో వాటిని అప్పర్ గంగా ప్లెయిన్స్ అని పిలుస్తాం. ఇక మిడిల్ వచ్చేటప్పటికి దేని పిలుస్తాము అంటే బీహార్. సో బీహార్ ప్లెయిన్స్ని పిలుస్తాం. ఇక్కడ ఒక క్వశ్చన్, బీహార్లో కూడా మోస్ట్ ఆఫ్ ద సాయిల్, మోస్ట్ ఆఫ్ ద ప్లెయిన్స్ అనేవి అలూవియల్తో కవర్ చేయబడి ఉన్నాయి. సో అయితే ఈ అలూవియల్ ఏ టైప్ ఆఫ్ దానికి ఎక్కువ చెంది ఉంటుంది, ఎయిదర్ బాంగరా లేదా కాదరా. సో ఇక్కడ ఉన్నది ఏ అలూవియల్ అయ్యే ఛాన్స్ ఉంది, బాంగర్ అలూవియల్ సాయిలా లేదా కాదర్ అలూవియల్ సాయిలా. సేమ్ మనం ఇక్కడ ఏ కాన్సెప్ట్ అయితే అప్లై చేసాము సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్ లోవర్. సో లోవర్ గంగా ప్లెయిన్స్ అని దేన్ని పిలుస్తాము అంటే వెస్ట్ బెంగాల్. సో అప్పర్ గంగా ప్లెయిన్స్, మిడిల్ గంగా ప్లెయిన్స్, లోవర్ గంగా ప్లెయిన్స్. సో లోవర్ గంగా ప్లెయిన్స్ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి నార్త్ గంగా ప్లెయిన్స్ అంటాం వెస్ట్ బెంగాల్లో, రెండోది వచ్చి సౌత్ గంగా ప్లెయిన్స్ అంటాం. నార్త్ గంగా ప్లెయిన్స్ అని దేన్ని పిలుస్తాము అంటే బరింద్ ప్లెయిన్స్. సో బరింద్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్త్ సైడ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. సౌత్ సైడ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్లెయిన్స్ ఏమని పిలుస్తాము అంటే సుందర్బన్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లెయిన్స్. మీకు మ్యాక్సిమం ఎగ్జామ్స్లో కవర్ అయ్యే మెయిన్ క్వశ్చన్స్ ఏంటి అంటే దిస్ ఈస్ ద థింగ్, ఖాదర్, బాంగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్పర్ గంగా ప్లెయిన్స్ అండ్ లోవర్ గంగా ప్లెయిన్స్. ఇవి చాలా చాలా ఇక్కడ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్ ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కస్ చేసాం, పంజాబ్లో ఎట్లాంటి క్రాప్స్ పండుతాయి, హర్యానాలో, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ క్రాప్స్, అవి ఉండే ఏరియాస్ అండ్ డైరెక్షన్స్. దిస్ ఈజ్ అబౌట్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. ఉన్న అన్ని ప్లెయిన్స్లో కల్లా ఇండియాలో ఎక్కువ పర్సంటేజ్ ఉన్న ప్లెయిన్స్ ఏవి అంటే దట్ ఈస్ అ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. ఇవే ఎక్కువ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ తర్వాత మనకి అంత ఇంపార్టెంట్ ఉన్నవి ఏవి అంటే నార్త్ ఈస్ట్ ప్లెయిన్స్. సో నార్త్ ఈస్ట్లో ఉన్న మెయిన్ ప్లెయిన్స్ అంటే బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నార్త్ ఈస్ట్ ప్లెయిన్స్ అనేవి మనకి ఏ రివర్ వల్ల క్రియేట్ అవుతాయంటే బ్రహ్మపుత్ర రివర్స్ వల్ల. సో అందుకని మనం ఈ ప్లెయిన్స్ ఏమని పిలుస్తామంటే బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అని పిలుస్తాం. సో మ్యాక్సిమం ఈ ప్లెయిన్స్ అనేవి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయంటే అస్సాం. సో అస్సాంలో కూడా మనకి సదియా దుబ్రి, సో సదియా దుబ్రి అని ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఈ ఏరియాలో మనకి అస్సాం వ్యాలీ అని ఉంది. సో ఈ అస్సాం వ్యాలీలో ఉన్న ప్లెయిన్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే దట్ ఈస్ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అనేవి మ్యాక్సిమం ఏ స్టేట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నాయంటే అస్సాం, లేదా అస్సాంలో పర్టికులర్గా ఏ ప్లేస్ అంటే అస్సాం వ్యాలీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సదియా అండ్ దుబ్రి. అయితే ఈ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అనేవి మ్యాక్సిమం ఇక్కడ క్రాప్ కల్టివేషన్ కన్నా అంటే పంటలు పండించడం కన్నా మ్యాక్సిమం ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే దే ఆర్ ఫ్లడ్ ప్లెయిన్స్. సో ఇవి మ్యాక్సిమం దేనికి చెందినవి అంటే ఫ్లడ్ ప్లెయిన్స్. డ్యూ టు హెవీ ఓవర్ఫ్లో ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ ఇక్కడున్న మ్యాక్సిమం ప్లెయిన్స్ అన్ని కూడా ఫ్లడ్ ప్లెయిన్స్కి చెందినవి. సో ఇది ఇక్కడ మెయిన్ థింగ్. ఇకపోతే లాస్ట్ వన్ డెల్టా ప్లెయిన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో సింపుల్గా డెల్టా ప్లెయిన్స్ అని వేటిని చెప్పచ్చు అంటే ఇరెగ్యులర్ ట్రాంగ్యులర్ ల్యాండ్ ఫార్మ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై రివర్స్. సో రివర్స్ ఏవైతే ఆ సెడిమెంట్స్ అన్నిటినీ తనతో పాటు తెచ్చిన రాక్స్ కానీ మినరల్స్ కానీ అన్నిటినీ కూడా ఒక ఇర్రెగ్యులర్ ట్రాంగ్యులర్ షేప్లో గనక అరేంజ్ చేసి అట్లా ల్యాండ్ని ఫామ్ చేస్తే దాన్ని మనం డెల్టా ప్లెయిన్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి రివర్. సో గోదావరి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ ఏరియాస్ మీదుగా ఇట్ ఎంటర్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళే ముందర ఇట్ ఈస్ స్టార్టెడ్ లైక్ దిస్. దాని సెడిమెంట్స్ అన్నిటినీ కూడా ఇర్రెగ్యులర్ ట్రాంగ్యులర్ షేప్లో ఇట్లా ఒక డెల్టాలా ఫామ్ చేస్తుంది. సో ఈ ఏరియాని ఈ కంప్లీట్ ప్లెయిన్స్ ఏమని పిలుస్తాము అంటే డెల్టా ప్లెయిన్స్. సో మనకి మ్యాక్సిమం డెల్టా ప్లెయిన్స్ అన్ని ఎటు సైడ్ ఉన్నాయి మనకి పెనిన్సులార్ ఇండియా చూసుకుంటే ఇటు మనకి వెస్టర్న్ కోస్టల్ ఏరియా, ఇటు ఈస్టర్న్ కోస్టల్ ఏరియా ఉంది. వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఇటు ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. మనకి మ్యాక్సిమం డెల్టా ప్లెయిన్స్ అనేవి ఎటున్నాయి అంటే ఈస్టర్న్ ఘాట్ సైడ్ ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్ సైడ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన కంట్రీ యొక్క ల్యాండ్ అనేది సౌత్ ఈస్ట్ పొజిషన్లోకి వాలి ఉంది లైక్ దిస్.
సౌత్ ఈస్ట్ పొజిషన్లోకి వాలి ఉండడం వల్ల వెస్టర్న్ ఘాట్స్ అనేవి హై ఎలివేటెడ్ ఏరియాలో ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి లో ఎలివేటెడ్ ఏరియాలో ఉన్నాయి. ఎప్పుడు కూడా వాటర్ విల్ ఫ్లో ఫ్రమ్ ఏ రివర్ ఆర్ వాటర్ విల్ ఫ్లో ఫ్రమ్ హై స్లోప్ ఏరియా టు లో స్లోప్ ఏరియా. సో అందుకనే వాట్ ఎవర్ ద రివర్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, ఏవైతే రివర్స్ వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజినేట్ అవుతాయో అక్కడి నుంచి స్లోగా సెడిమెంట్స్ని తీసుకొచ్చి అండ్ దే ఆర్ ఎంటర్డ్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అయ్యే ముందర ద కంప్లీట్ సెడిమెంట్స్ ఆర్ ఫార్మ్డ్ హియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెల్టాస్. అందుకే మనకి గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, కావేరీ డెల్టా, మహానది డెల్టా ఇవన్నీ ఎటు సైడ్ ఉన్నాయంటే ఈస్టర్న్ ఘాట్స్. సో అందుకని ఈస్టర్న్ ఘాట్స్ని ఇండియాలో ఏమని పిలుస్తారంటే ల్యాండ్ ఆఫ్ డెల్టాస్. సో ఇవన్నీ కూడా మనకి డెల్టా ప్లేన్స్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. సో బేసిక్గా ఎగ్జామ్స్లోకి వచ్చేటప్పటికి మీరు ఇది కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ నుంచి కానీ నార్త్ ఈస్ట్ ప్లేన్స్ నుంచి కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ప్లేన్స్.